అతనికి కానీ అతని ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో ఈ లవ్ జిహాద్ అనే దాంట్లో వాళ్ళకి పడే శిక్షను చూసి వేరే ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయి జోలికి రావద్దు, అలాంటి శిక్షని ఇవ్వాలని చెప్పి నేను గవర్నమెంట్ కోరుకుంటున్నాను. ట్రాప్ నేను ఎలా పడ్డానంటే ఫస్ట్ షాప్ అని చెప్పి రెంట్కి వచ్చాడు, దాంట్లో ట్రేడింగ్ చేస్తున్నా అని చెప్పాడు, దాంతో బిజినెస్ అని నాతో మాటలు మాట్లాడడం మొదలుపెట్టాడు. వాళ్ళ అక్కతోటి మాట్లాడించాడు. దాని తర్వాత కన్వర్ట్ అయ్యానని చెప్పి సర్టిఫికేట్ చూపించడం, కన్వర్ట్ అయిపోయానని చెప్పి నమ్మించడం, నాకు గుడిలోకి తీసుకెళ్లడము, చేతులకి మన మన హనుమంతుడి థ్రెడ్ కట్టుకోవడం కానీ, ప్రసాదం తినడం కానీ, ప్రతిసారి గుడికి తీసుకెళ్లడం కానీ, అలా హిందూలాగా మారిపోయానని చెప్పి నమ్మించడం జరిగింది నన్ను. అంటే రిలేషన్ అంటే పెళ్లికి ముందా పెళ్లి తర్వాత? పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఎన్ని డేస్ మీరు ఉన్నారు అసలు? పెళ్లికి ముందు ఆల్మోస్ట్ 2.5 months. పెళ్లి తర్వాత మొన్న Jan 12కి పారిపోయాడుతాను. ఎప్పుడు రియలైజ్ అయ్యారు? Jan 12 తర్వాత నేను మేడం సార్ వాళ్ళని కలిసాను కొంతమందిని. దాని తర్వాత లవ్ జిహాద్ అని అర్థమైంది నాకు అప్పుడు. అంటే నటాషా మీరు 2.5 monthsలో ఒక అమ్మాయిగా ఎలా తనకి మీరు యాక్సెప్ట్ చేస్తారు? అసలు లవ్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఒక వెల్ ఎడ్యుకేటెడ్ కదా మీరు. అవును. ఇప్పుడు నమ్మారు అసలు ముఖ్యంగా ఎవరైనా కానీ అంటే ఆ వీడియోస్ చూపించి నిన్నే పెళ్లి చేసుకుంటాను, నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవద్దు, నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే అవి బయట పెడతాను అని అంటే ఏ అమ్మాయిని ఏం అర్థం చేసుకుంటుంది? ఒక పిచ్చి ప్రేమ అని చెప్పి అర్థం చేసుకోవడం జరిగింది. అండ్ హిందూలాగా మారిపడే ఏంటిదంటే ప్రూఫ్స్. నాతో గుడికి వచ్చేవాడు, పూజ చేసేవాడు గుడిలో కానీ, అండ్ ప్రసాదం తినేవాడు, దారం కట్టుకునేవాడు దేవుడు అన్నీ. అలా నమ్మడం జరిగింది అతను హిందూలా కంప్లీట్ మారిపోయాడని చెప్పి. అండ్ బిజినెస్ అని చెప్పి మాట ఎక్కువ అంటే ప్రొలాంగ్ చేసేవాడు బిజినెస్ మ్యాటర్లు. మీకు ఎప్పుడు అనుమానం రాలేదా? మరి అనుమానం వచ్చినా నేను కొన్నిసార్లు కామ్గా ఉండాల్సి వచ్చింది. మా ఫ్యామిలీ ఇంకా మా చెల్లి గురించి ఏంటి ఎగ్జాంపుల్, ఇలా ఫేక్ ఆధార్, ఫేక్ పాస్పోర్ట్ అవి అన్నారు కదా, ఇలా మనుషులు ఉంటారని చెప్పి అప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఆ సర్టిఫికేట్ కూడా ఫేక్ ఉండొచ్చేమో, వాళ్ళు క్రియేట్ చేసిన సర్టిఫికేట్ ఏమో అని చెప్పి అప్పుడు డౌట్ వచ్చింది. సో ఇందాక మీరు మాట్లాడుతూ 5 minutesలో ఆధార్లో చేంజ్ చేసేస్తారు అని చెప్పారు. సో మరి ఆ సర్టిఫికేట్ మీకు చూపించినప్పుడే మీకు అట్లాంటి డౌట్ రాలేదా? చాలా రోజుల తర్వాత మీరు రియలైజ్ అయిన తర్వాత సర్టిఫికేట్ మీద ఎందుకు రియాక్ట్? లవ్ జిహాద్ అనే వర్డ్ నాకు తెలియదు ఇప్పుడు వరకు. అంటే తెలిసిన తర్వాత అర్థమైనా అంత ప్రీ ప్లాన్ అని చెప్పి. సర్టిఫికేట్ చూసారంటే ఏ అబ్బాయి అయినా అంటే అమ్మాయి కోసం మారిపోయాడనే అనుకుంటారు, కానీ అలా రాంగ్ వేలో ఆలోచించడం జరగలేదు సార్. కేవలం మిమ్మల్ని మాత్రమే తను ఎంచుకోవడానికి, అంటే సెట్ ఆఫ్ అమ్మాయిలు అని అన్నారు కదా, ఎంచుకోవడానికి రీజన్స్ ఏమై ఉంటాయి అసలు మీ దగ్గర? ఎందుకు ఇవన్నీ అంటే మాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మాకు ఎవరు ఫాదర్ లేరు, నా అన్న కానీ తమ్ముడు కానీ ఎవరు లేరు. మేము ముగ్గురమే, అమ్మ నేను చెల్లి ఉంటాం. ఎవరు సపోర్ట్ లేదు, మా అమ్మ సపోర్ట్ ఎవరు లేరు. మేము ముగ్గురమే సిన్స్ 2.5 years మేము ముగ్గురమే ఉంటున్నాం. సో ఆ రీజన్ వల్లనేమో నేను వాళ్ళకి ప్లస్ పాయింట్ అయిపోయాను. నన్ను ఈజీగా ట్రాప్ చేయడం జరిగింది. వాళ్ళు నేను ఎవరికైనా చెప్తాము అని అనుకున్నా కానీ ఎవరికి చెప్పే స్టేజ్లో లేను నేను, ఇలా అవుతుందని చెప్పి. సో ఇంకా ఎంతమంది ఉన్నారు ఈ ట్రాప్లో, మీకు ఏమైనా ఐడియా ఉందా? నాకు తెలిసినంత వరకు రేణు అనే అమ్మాయి, పల్లవి అనే అమ్మాయి ఇద్దరు ఉన్నారని చెప్పి విన్నాను అప్పుడు నేను. సో వీళ్ళ టార్గెట్ మొత్తం హిందువులేనా లేకపోతే? లేదు, హిందువులే, మొత్తం హిందువులే. అంటే మీరు అబ్బాయిలతో గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళారు అని చెప్పేసి అంటున్నారు కదా, మరి ఇప్పుడు అబ్బాయిలు వస్తున్నారు, మీ అతని ఫ్రెండ్స్ వాళ్ళు వస్తున్నారు? మా ఇంటికి ప్రతిరోజు వచ్చేవాళ్ళు. మా కింద ఓనర్ అంటే అబ్జెక్షన్ చెప్పినప్పుడు స్వీట్ బాక్స్ తీసుకెళ్ళి ఇవ్వని చెప్పి మా మమ్మీకి స్వీట్ బాక్స్ ఇచ్చాడు. వాళ్ళకి ఏం డౌట్ రావద్దు. బయటికి వెళ్ళినప్పుడు నేను నవ్వాలి, ఏదన్నా చిన్న గొడవ చేసినా కానీ చంపేస్తాం, ఇంతే చంపేస్తాం, ఈ ఫొటోస్ బయటకు వస్తాయి అని చెప్పేసరికి నేను కూడా ప్రిటెండ్ చేయడం జరిగింది. ఇంకా మారుతాడేమో అట్లీస్ట్ లాస్ట్ వరకు అని హోప్ ఉంది. కానీ అక్టోబర్లో ఏం తెలిసిందంటే ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు ఉన్నారని చెప్పి. సో మీరు ఉన్నట్టుగా తన ఎక్స్ వైఫ్స్ కానీ వాళ్ళందరికీ తెలుసా? అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి. అక్టోబర్లో వాళ్ళే డబ్బులు ఇచ్చి ఫోన్ ఇచ్చి పంపించేశారు నెల్లూరు నుంచి. అంటే వాళ్ళు మీకు సపోర్ట్ ఉన్నారా లేకపోతే ఎవరు సపోర్ట్గా మాట్లాడారా వాళ్ళతో? ఎప్పుడైనా మాట్లాడితే వాళ్ళ అమ్మకి తెలుసు, ఆల్రెడీ మా ఇంటికి వచ్చింది, వాళ్ళ అక్కకి తెలుసు. వాళ్ళ వైఫ్ ఏమంటుందంటే నాకు తెలిసింది కానీ తర్వాత పెళ్ళి అయిపోయిందో తెలిసిందని అంటుంది. వాళ్ళు ఉండడానికి రెడీగా ఉన్నారంటే వాళ్ళ దాంట్లో ఏంటంటే 7 to 8 wives కామన్ అంటే వాళ్ళకి. సో వాళ్ళకి ఏం అబ్జెక్షన్ లేదు అని చెప్పడం జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ మొత్తంలో మీ ప్రాణభయంతో వాళ్ళు ఏమైనా చేస్తారు అని చెప్పేసి వాళ్ళు ఏం చేసినా మీరు సైలెంట్గా ఉండడం జరిగిందా? అదొక రీజన్ సార్, అది ఒక రీజన్. చాలా రీజన్స్ ఉన్నాయి కానీ అదొక మెయిన్ రీజన్. ఎందుకంటే నాకు ఎవరు లేరు వెనుక ముందు. మా ఫ్యామిలీ, మా మమ్మీ, మా చెల్లి నా ప్రపంచం. వాళ్ళ కోసం నేను ఏమని చేయడానికి సిద్ధంగా ఉంటాను ప్రతిసారి. అంటే బెదిరింపు కానీ ఏమైనా చేశారా? అవును మ్యామ్. ఎట్లా చేశారు? అంటే రీసెంట్గా నవంబర్లో ఒక మెయిల్ వచ్చింది. అతను హైదరాబాద్లో ఉన్నప్పుడు, అతను మీ దగ్గర ఉన్నాడని తెలుసు, అతను తీసుకురాకపోతే మీకు నరకం చూపిస్తాను, ఐ షో యూ హెల్ అని చెప్పి, మీ బ్యాక్గ్రౌండ్ మొత్తం నాకు తెలుసు,
ఎక్కడ ఏం చేయాలో అది చేస్తాను అని చెప్పి మెయిల్ పంపించడము, ఫోన్లలో తిట్టడము, ఫోన్లలో బెదిరించడము, ఇలా చాలా జరిగాయి. డ్రగ్స్ లాంటివి ఏమైనా తీసుకున్నారు? ఇచ్చారు అని అనుకుంటున్నాను. ఇచ్చారు అంటే మీరు చెకప్ ఏం చేయించుకోలేదా హాస్పిటల్కి? నేను రీసెంట్ మార్చ్ మంత్లో మొన్న మార్చ్లో మెడికల్ టెస్ట్ అయ్యింది. ఏమొచ్చిందండి? తెలియదు నాకు ఏమొచ్చింది. ఫైనల్ గా మీరు ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారు? అప్కమింగ్ జనరేషన్ కి మీ ఇన్సిడెంట్ ద్వారా ఎటువంటి మెసేజ్ ఇవ్వదలుచు? అంటే ముస్లిమ్స్ ఎప్పటికైనా ముస్లిమ్సే, ఇస్లాం వాళ్ళకి మెయిన్ ప్రయారిటీ. నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఖురాన్ ఈజ్ ద ఓన్లీ బుక్ విచ్ డి నాట్ చేంజ్ ఇన్ స్టార్ట్ అని చెప్పి, అంటే స్టార్టింగ్ నుంచి ఖురాన్ మారలేదు, మిగతా అన్ని మీరు రాసుకున్నారు, మీరు అంటే ఐడిల్స్ అంటే మన విగ్రహాలను ఏంటి రాయిలు అంటారు వాళ్ళు, రాయిలకు పూజ చేస్తారు, దేవుడు ఎక్కడ ఉన్నాడు, మా దేవుడు ఖురాన్ పైనుంచి పంపించాడు, ఇలా చెప్పడము. బీఫ్ తినిపివ్వగానే వాళ్ళ దాంట్లో కన్వర్ట్ అయిపోతామంట మనము. అండ్ ఒక హిందూ అమ్మాయి మెయిన్ వాళ్ళది ఏంటిదంటే ప్లాన్ అండ్ వాళ్ళ థింకింగ్ ఏంటిదంటే హిందూ అమ్మాయిని ముస్లింలా కన్వర్ట్ చేస్తే వాళ్ళకి డైరెక్ట్ స్వర్గానికి వే ఉంటుందని చెప్పి వాళ్ళు ఇలా చేస్తున్నారంట. వాళ్ళ అమ్మ వచ్చిన రోజు ఇది కింద ఉన్నారంటే అదే చెప్పింది, వాళ్ళ అమ్మ కూడా అదే చెప్పింది, అదే డిస్కస్ చేసుకున్నారు వాళ్ళు. అంటే హిందూని ఇలా ముస్లింలోకి ప్లాన్ అంటే మనం మార్చుకుంటే మనకు డైరెక్ట్ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ముస్లిం ఫ్యామిలీకి కానీ ఆ అబ్బాయికి కానీ డైరెక్ట్ స్వర్గానికి దారి ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే మీడియా ముఖంగా మీ అమ్మగారికి మీరేమన్నా గిల్ట్ ఫీల్ ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు? అంటే చెప్పాలని అనుకుంటున్నాను. డోంట్ గెట్ ఎమోషనల్ కంట్రోల్. వాళ్ళిద్దరే ఉన్నారు, ఇంకెవరు లేరు. వాళ్ళ కోసం నేను అంటే ఇంతవరకు నేను భరించాను నాకు తెలుసు, కానీ తన కూతురు ఎప్పుడు తప్పు చేయలేదు అని చెప్పాలని అనుకుంటున్నాను. వాళ్ళని కాపాడడానికి నేను ఇంతవరకు అంటే నేను భరించాను, వాళ్ళిద్దరైనా సేవ్ అవుతారు అని అనుకొని నేను ఇంతవరకు రావడం జరిగింది. సో ఫైనల్గా మీకు కావాల్సిన న్యాయం ఏంటి అసలు? చెప్పండి. వాళ్ళకి పడే శిక్షణ చూసి ఏ ముస్లిం అబ్బాయి ఇంకా ఏ హిందూ అమ్మాయి జోలికి రావద్దు, అలాంటి శిక్షణ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ని కోరుకుంటున్నాను.